హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ కూడా. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో కరివేపాకు పొడిలో అయితే నేనైతే 2 పప్పులు అయితే యూజ్ చేశాను. మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక పావ ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి అయితే 10-12 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కారం ఉన్నాయి కాబట్టి 12 తీసుకున్నాను. స్పైసీనెస్ తక్కువనైతే ఇంకొద్దిగా తీసుకోండి. తర్వాత ఒక గ్లాస్ అయితే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు కందిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పు అయితే వేసుకోవాలి. ఇంక ఇందులో ఆయిల్ అనేది అవసరం లేదు, అక్కడ కొంచెం ఉన్న ఆయిల్ మాత్రం సరిపోతుంది. దీన్ని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనమైతే ఒక రోజు ముందుగానే కరివేపాకుని కడిగి మనం ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టాలి. అలా ఆరబెట్టడం వల్ల అయితే దానికి చెమ్మ అనేది లేకుండా ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. సో తర్వాత దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. పచ్చిదైతే మీరు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆరబెట్టాను కదా, నాకు 2 మినిట్స్లో ఫ్ై అయిపోయింది. తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని ఈ మొత్తాన్ని అయితే చల్లారాక ఒక మిక్సీ జార్లో మెత్తగా పట్టకూడదు, దీన్ని బరకగా పట్టాలి. అంతేనండి. ఇది ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.